ఎందుకంటే ఎక్కడైనా ప్రతి ఒక్క ఇంట్లో 2-3 బైకులు ఉన్నాయి. అందరూ కూడా వితౌట్ హెల్మెట్ జర్నీ చేస్తూ ఉన్నారు. మనకు వచ్చేటువంటి యాక్సిడెంట్ కేసెస్లు అన్నిట్లో కూడా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వితౌట్ హెల్మెట్ వల్లనే హెడ్ ఇంజరీ అయ్యి మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ హెల్మెట్స్ పెట్టుకోవడం కనుక అలవాటు చేసుకున్నట్లయితే, మీరు హెల్మెట్ లేకుండా బయటకు వెళ్ళాలంటే వెళ్ళలేరు. అలవాటు కాకపోవటం వలన మేము హెల్మెట్ మనం యూజ్ చేయలేకపోతున్నాం. అది ఖచ్చితంగా ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు కవచంలాగా ఉపయోగపడుతుంది. ఇది దయచేసి అందరూ అర్థం చేసుకొని ఈ ప్రాణాలను రక్షించుకోవాలి. ఎందుకంటే మన యొక్క కుటుంబం మన మీద ఆధారపడి ఉంటుంది అనేది అందరూ గమనించుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఏ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మంచి హెల్మెట్ అవగాహన గురించి చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా ఈ భద్రతా మాసోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రహదారి ప్రమాదాల్లో ఎక్కువగా 2 వీలర్స్ నడుపుతున్న వాళ్ళు మాత్రమే ఎక్కువగా చనిపోతున్నారు. ఈ చనిపోతున్న వాళ్ళు కూడా ముఖ్య కారణం ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మేము జాయింట్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మాకు అవగాహన వచ్చిన విషయాలు ఏంటంటే, 2 వీలర్స్ నడిపే వాళ్ళలో ఎక్కువ శాతం మంది హెల్మెట్ పెట్టుకోకపోవటం వల్ల హెడ్ ఇంజరీ వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. అందువల్ల మా యొక్క ముఖ్య ఉద్దేశం, రవాణా శాఖ కానీ లేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 2 వీలర్పై నడిపే హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేసినట్టయితే క్షేమంగా మీ గమ్యస్థానాలు చేరవచ్చు. దాంట్లో భాగంగా అనేక సార్లు కూడా మేము హెల్మెట్ అవగాహనపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా చాలామందిలో మార్పు రావట్లేదు. దయచేసి ఈ నూతన సంవత్సరం పెట్టుకుంటాము, ఈ న్యూ ఇయర్ మనం అలా ఉండాలా, మనం ఇలా చేంజ్ అవ్వాలా, కొన్ని అనేవి ప్రతి ఒక్కరు కూడా న్యూ ఇయర్లో మళ్ళీ మార్పు కోరుకోవడానికి కొన్ని విషయాలు మనం నిర్ధారించుకుంటాం, మనం ఫిక్స్ చేసుకుంటాం. దాంట్లో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో మనం బాధితులు కాకుండా ఇతరులు రోడ్డు ప్రమాదాల వల్ల గాయపడకుండా ఉండాలంటే తప్పనిసరిగా 2 వీలర్ నడిపే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకొని చేస్తున్నాము. అంతేగా అదేవిధంగా 2 వీలర్స్ నడిపేటప్పుడు లేన్ డిసిప్లిన్ అనేది కంపల్సరీ ముఖ్యమండి. లేన్ డిసిప్లిన్తో పాటు నడిపేవాళ్ళు హైవేస్లో ఎక్కువ సర్వీస్ రోడ్లు మాత్రమే యూజ్ చేయండి. అదే టౌన్ లిమిట్స్లో అయితే మీరు లేన్ డిసిప్లిన్ తప్పనిసరిగా పాటించాలా. అలాగే రోడ్ మార్కింగ్స్ ఉంటాయి, రోడ్ మార్కింగ్స్లో మీరు ఎక్కడైతే ఓవర్టేకింగ్ కానీ ఓవర్టేకింగ్ ఎలా చేయడానికి కన్వెంట్గా ఉందో అటువంటి చోట్ల మాత్రమే ఓవర్టేకింగ్ చేయాలా. ఎప్పుడు కూడా ఎడం వైపు నుంచి కూడా మీరు ఓవర్టేక్ చేయొద్దు, కుడివైపు నుంచి మాత్రమే ఓవర్టేక్ చేయండి. రోడ్ల మీద వాహనాలు నడిపేటప్పుడు కీప్ లెఫ్ట్ అంటే ఎడం వైపున మాత్రమే మీరు ఉండేలాగా చూసుకోండి. తప్పనిసరిగా మీరు టర్నింగ్ తిరిగేటప్పుడు సిగ్నల్ యూటిలైజ్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. మీరు రైట్ టర్న్ తిరుగుతుంటే మీరు వెనక వచ్చేవారికి కానీ మీ ఆపోజిట్ వచ్చే వాహనాలకు కానీ మీరు ఏ డైరెక్షన్లో ప్రయాణిస్తున్నారో అందరికీ తెలియటం వల్ల ఏమవుతుందంటే, మీరు ఏదైనా యూటర్న్ తీసుకునేటప్పుడు కానీ రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ తిరిగేటప్పుడు కానీ మీకు ఆపోజిట్ వచ్చే వెహికల్స్ కానీ వెనక నుంచి వచ్చే వెహికల్స్ కానీ మిమ్మల్ని హిట్ చేసి యాక్సిడెంట్ జరిగే అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా మీ యొక్క వెహికల్స్ యొక్క కండిషన్తో పాటు వెహికల్కి ఉండవలసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇన్సూరెన్స్ కానీ పొల్యూషన్ కానీ మీ డ్రైవింగ్ సర్టిఫికేట్లు కానీ అన్నీ కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉండేలాగా చూసుకోండి. అలాగే రహదారి యొక్క భద్రతా నియమ నిబంధనలు పాటిస్తూ మీరందరూ కూడా క్షేమంగా మీ గమ్యస్థానాలు ప్రతిరోజు కూడా అందరూ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్పోర్టేషన్లో భాగంగా మనం అందరం ఎక్కువగా 2 వీలర్స్ ఇట్లా చేస్తుంటాము. అందువల్ల తప్పకుండా కూడా మన బాపట్ల జిల్లాని రహదారి యొక్క భద్రతా నియమ నిబంధనలు మీరందరూ పాటిస్తూ ప్రమాదరహిత జిల్లాగా ఉండాలని మా రవాణా శాఖ వారి తరఫున మీ అందరినీ కోరుకుంటున్నాము. తప్పనిసరిగా రోడ్డు యొక్క భద్రతా నియమ నిబంధనలు పాటిస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ మేడం. మీరు 2 నిమిషాలు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా హెల్మెట్స్కి సంబంధించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మన అంబేద్కర్ సెంటర్లో. మ్యాక్సిమం ఈ 60% అంటే అవుట్ ఆఫ్ 100 యాక్సిడెంట్స్ మేము అబ్జర్వ్ చేస్తే 100 కేసెస్లో 60% యాక్సిడెంట్స్ ఓన్లీ హెల్మెట్ అంటే 2 వీలరిస్టులు ఎక్కువగా ఉన్నారు. సో
టూ వీలర్ డ్రైవింగ్ చేయడం తప్పేమీ కాదు. డ్రైవింగ్ చేస్తూ రోడ్ రూల్స్ని ఫాలో అవుతూ, మరీ ముఖ్యంగా మనకి సేఫ్టీ వెపన్ ఏంటి అంటే హెల్మెట్ టూ వీలర్స్కి. సో హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తూ ఏదన్నా అనుకోకుండా అకస్మాత్తుగా జరిగే చర్యని యాక్సిడెంట్ అంటారు. సో అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనము సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి హెల్మెట్ మనకి శ్రీరామ రక్ష. ప్రతి ఒక్కరు ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్, యూత్ ఎక్కువగా యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటున్నారు. ఓవర్ స్పీడింగ్, హెల్మెట్ లేకపోవడం, ఈ రెండు రీజన్స్ వల్ల ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అలాగే లైన్ డిసిప్లిన్, సార్ చెప్పినట్లు, సిఏ గారు చెప్పినట్లు లైన్ డిసిప్లిన్ మనం ఫాలో అవ్వట్లే. ఎక్కువ మంది నేను అబ్జర్వేషన్లో నేను ఫైండ్ అవుట్ చేసింది, ముందు వెహికల్ వెళ్తుంటే ఏం వెహికల్ ముందు ఉంటే వీళ్ళు స్లోగా వెళ్తున్నారని అబ్జర్వేషన్ లేకుండా రాంగ్ సైడ్ ఓవర్టేకింగ్ వల్ల ముఖ్యంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అలాగే టూ లైన్స్ లేనప్పుడు, సింగిల్ లైన్లో జర్నీ చేస్తున్నప్పుడు ఎదురు వెహికల్ డిమ్మర్ డిప్పర్ ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారు అనేది, అసలు ఆపోజిట్ వెహికల్ ఇచ్చే సిగ్నల్స్ ఏమాత్రం పాటించకుండా వాళ్ళు వెళ్ళాలి అనుకున్న వేలోనే వెళ్ళి ఎటువంటి కాషనరీ సైన్ బోర్డులు కానీ అబ్జర్వేషన్ లేకుండా వెళ్ళడం వల్ల మేజర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. అలాగే విలేజెస్, ముఖ్యంగా ఈ 216 హైవేలో ఎక్కువగా విలేజెస్ హైవే కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఒక విలేజ్ లైన్లో నుంచి హైవే కనెక్ట్ అయ్యే ఏరియాలో కనీసం ఆపోజిట్ పక్క లైన్ నుంచి ఏం వెహికల్స్ వస్తున్నాయని వితౌట్ అబ్జర్వేషన్ టక్కన టర్న్ తీసుకుంటున్నారు. ఆ టర్నింగ్ దగ్గరే అబ్జర్వేషన్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా టూ వీలర్స్లో ఇది ఎక్కువగా జరుగుతుంది. సో ఓవర్ స్పీడింగ్, హెల్మెట్లు, ఓవర్ స్పీడింగ్ తగ్గించుకొని హెల్మెట్స్ విధిగా ధరించాలి. పక్కన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు చెకింగ్లో మేము ఆపితే, ఆ పక్కన చాలామంది పెట్టుకోవట్లేదు కదా అని. ఇది ఒకళ్ళు పెట్టుకుంటే ఇంకొకరికి యూజ్ ఏమి ఉండదు, ఎవరికి వాళ్ళకి స్వీయ రక్షణ అంతే. సో అవగాహనలో అందరూ చెప్పినట్లుగా మంచి రోడ్ రూల్స్ని చక్కగా తెలుసుకొని సురక్షితమైన ప్రయాణాన్ని కొనసాగించి మన బాపట్ల జిల్లాని సురక్షితమైన ప్రమాదరహిత జిల్లాగా తీసుకురావడంలో బాపట్ల ప్రజలు మాకు కంప్లీట్గా సహకరిస్తారని ప్రజలందరూ కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. హెల్మెట్పై అవగాహన కల్పిస్తున్న కౌన్సిలర్ గారికి, మీడియా మిత్రులకు, అట్లాగే టూ వీలర్ రైడర్స్కి, అలాగే ఓనర్స్కి, మన బాపట్ల రవాణా శాఖ సిబ్బందికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ, అదేవిధంగా మీ ఇంటికి పేరండి. థ్యాంక్ యూ.